మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులకు శ్రీరామచంద్రుడు పంపిన గుప్త రహస్యం. ఇది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఏమిటి ఆ రహస్యం? ఏం జరగబోతుంది? కుంభరాశి జాతకులకు చెందినటువంటి ఆ యొక్క గుప్త రహస్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. మొదటగా మనం కుంభరాశి జాతకుల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులుగా మనం చెప్పుకోవాలి. అలాగే వీరు ఎటువంటి పనిని అయినా సరే చాలా అంటే చాలా ధైర్యంగా, చాలా ఇష్టంగా నేను ఈ పని చేయగలను, చేస్తాను అని చెప్పి చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఎవరైనా సరే ఆ పని చేయడానికి వెనకడుగు వేసి భయపడుతూ ఉన్నప్పటికీ కూడాను కుంభరాశి వారి జాతకులు అక్కడ ఉన్నారు అంటే గనక అది ఖచ్చితంగా నేను చేస్తాను, చేసి తీరతాను అని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడాను వాటిని అన్నింటినీ చేసుకుని ఆ యొక్క పని పూర్తి చేసే ధైర్యం అయితే ఈ రాశి వారికి ఉంటూ ఉంటుంది. అది నేను చెయ్యగలను, ధైర్యంతో అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్లడానికి తప్పక ప్రయత్నిస్తాను అంటారు. మరి వీరికైతే అప్పుడప్పుడు కూడా ఏంటి అంటే గనక మనుష్యులని నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో పడిపోతూ ఉంటారు. వీరిలో వీరే బాధపడుతూ ఉంటారు. ఇటువంటివి అన్ని కూడా ఈ రాశి జాతకులకు ఉంటాయి. మరి వీరైతే ఏది కూడా పక్కన వారికి చెప్పాలి అంటే గనక దానికి సంబంధించి 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు మాత్రం ఆలోచించకుండానే వారి యొక్క విషయాలు చెప్పేస్తూ ఉంటారు. ఆలోచించినప్పటికీ చెప్తారు, ఆలోచించకపోయినా చెప్తారు. ఆ పనికి సంబంధించి ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తికి చెప్పడం రీత్యా ఈ రాశి జాతకులు పని పూర్తి అవనివ్వకుండా వారు ఆపేస్తూ ఉంటారు. చాలా మంది శత్రువులు వీరి చుట్టుపక్కలే ఉండడం జరిగింది. ఎందుకంటే వీరు ఎవరినైనా సరే త్వరితగతిన నమ్మేస్తూ ఉంటారు. అందుకనే త్వరగా మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఏమిటంటే గనక ఇప్పటి వరకు కూడాను వీరి చుట్టూ ఉన్న వాళ్లలోనే ఎంతో మంది వీరిని మోసం చేయడం జరిగింది. కాబట్టి అంత మోసం జరిగినప్పటికీ కూడా ఇంకా మనుషులను ఈ రాశి జాతకులు నమ్ముతూనే ఉన్నారు. వారికి ప్రతిదీ చెబుతూనే ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటున్నట్లయితే గనక అటువంటి సమయంలో ఆ పనిని చెయ్యకుండా అంటే ఎవరికైనా చెప్పేస్తున్నారు కాబట్టి ఇక నుంచి అలా చేయకుండా మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. అప్పుడే ఆ యొక్క పని సాఫీగా ముందుకు సాగుతుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇలా సాఫీగా ముందుకు సాగాలి అంటే గనక మీ వైపు నుంచి మీరు మీ యొక్క ప్రయత్నం ఎంతైతే ఉంటుందో అలాగే దైవ బలం కూడా తోడైతే గనక అది ఖచ్చితంగా విజయమే అవుతుంది. మరి అలా దైవ బలం మీ వరకు చేరాలి, మీకు లభించాలి అని అంటే గనక మీరు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకున్న తర్వాత మీరు దైవారాధన చేసుకోవాలి. ఇలా చేయడం అంటే ఏమిటంటే ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం, ఇంట్లో దీపారాధన వెలిగించడం లేదు, కనీసం గుడికి వెళ్లి అక్కడ దైవాన్ని కూడా దర్శించుకోవడం లేదు. ఇలా అస్సలు చేయొద్దండి. ఎప్పుడైతే దైవారాధన మీరు ప్రారంభిస్తారో మరి అప్పుడు మీరు విజయాన్ని సాధిస్తారు. అనుకున్నవి సాఫీగా జరిగేలాగా చేస్తారు. ఎందుకంటే దైవ బలం మీకు లభించడం రీత్యా ఇంతే కాకుండా మీరు చేసే పనుల్లో విఘ్నాలు అన్ని కూడా పోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రతి బుధవారం తిథి నాడు ఈ రాశి వారి జాతకులు ఏమిటంటే గనక వినాయక స్వామి గుడికి వెళ్లి పూజ చేయడం చాలా అంటే చాలా ఉత్తమం. ఇలా ప్రతి బుధవారము కూడా గణపతిని పూజించడం రీత్యా విఘ్నాలు లేకుండా మీ యొక్క పనులు అన్ని
కూడాను ఏమైతే అననుకూలంగా ఉన్నాయో అవి అనుకూలంగా మారిపోతాయి. అలాగే ముందుకు సాగారు అంటే గనక ఖచ్చితంగా మీరు అనుకున్న పనిని మీ యొక్క విజన్ అయితే ఏదైతే ఉందో అది చేరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బుధవారం తిథి నాడు కుంభరాశి వారు వినాయకుని గుడికి వెళ్ళండి. అక్కడ స్వామి వారిని దర్శించుకోండి. అంతేకాకుండా శ్రీరామచంద్రుణ్ణి ముఖ్యంగా మీరు చాలా అంటే చాలా ఎక్కువగా పూజించాల్సి ఉంటుంది. శ్రీరామచంద్రుణ్ణి పూజించాల్సి ఉంటుంది. మీరు ఒక్కరోజు కాదండి, వారంలో ఉన్న అన్ని రోజులు కూడా ఎప్పుడైతే ఒక్క రోజు కూడా వదలకుండా శ్రీరామచంద్రుల వారిని పూజించండి. వారంలో ఒక్క రోజు అయినా సరే తప్పకుండా మీరు శ్రీరామచంద్రుల వారి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి. గుడికి వెళ్లి అక్కడ నమస్కరించుకుని కనీసం అక్కడ కాస్తంత సేపైనా ఉండండి. ఎవరైతే శ్రీరామ నామాన్ని పఠిస్తారో అంటే రోజుకి 108 సార్లు ఖచ్చితంగా మీరు స్వామి వారి గుడిలో కూర్చొని 108 సార్లు ఇలా ధ్యానిస్తారో పఠిస్తారో అటువంటి వారికైతే శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం లభించి వారికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి మరియు అనుకున్న విజయాలు అన్ని కూడాను సాధించడానికి ఒక మంచి గుప్త రహస్యం అనేది వారికి తెలియబోతూ ఉన్నది. కాబట్టి కుంభరాశి వారి జాతకులు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరైతే ప్రతిరోజు శ్రీరామచంద్రుల వారి గుడికి వెళ్ళండి. స్వామి వారిని దర్శించుకోండి. అక్కడ కూర్చొని ధ్యానం చేసి 108 సార్లు శ్రీరామ నామాన్ని గనుక మీరు పఠించినా ధ్యానించినా కూడాను ఖచ్చితంగా మీకు మంచి జరగబోతుంది అని అర్థము. అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేయండి కుంభరాశి వారి జాతకులు. ఇక మీరు ఏమిటంటే గనక కొన్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే మొదటగా ఈ రాశి జాతకులు మీరు చాలా వరకు కూడాను ఎక్కువగా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటూ ఉంటారు. వీలైనంత వరకు కూడా దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే దూరం చేసుకుంటారో మరి అప్పుడు మాత్రమే ఈ రాశి జాతకులు అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్లగలుగుతారు. అయితే ఈ రాశి జాతకులు కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ యొక్క నియమాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ నియమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే గనక ఖచ్చితంగా విజయాలు అయితే చేకూరతాయి. ప్రతి ఒక్కరికి జరిగిద్దా అనేది అయితే మనము చెప్పలేము కదండి. మనం చేసేటటువంటి నిష్ఠ భక్తి మనకి ఫలితాలు కలగచేస్తుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నియమాలు అన్ని పాటిస్తారో వారికి మాత్రమే ఈ గుప్త రహస్యం తెలియబోతుంది మరియు వారి జీవితం కూడా మారిపోబోతూ ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇది నాకు జరగలేదే అని అయితే ఎవరూ బాధపడడానికి లేదు అండి. ఎందుకు అంటే గనక అదృష్టం ఎవరిపైన ఉంటుందో వారికి మాత్రమే లభించబోతోంది. కాబట్టి మీరు ఏమిటంటే గనక మరి ముఖ్యంగా శ్రీరామచంద్రుల స్వామి వారిని పూజించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామిని పూజించడం అంటే చాలా వరకు కూడాను ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయండి. సిరి సంపదలు పొందుకోగలుగుతారు. మీకు ఖచ్చితంగా ధన లాభం కలుగుతుంది. మీ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయి. ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకులు ఈ విధంగా చేయండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.